అన్న మాట నిలబెట్టుకునేది మా బాధ్యత. మోడీ గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టే బాధ్యత మీకుందా? ఆయన అడిగే ధైర్యం మీకుందా? ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటటువంటి శక్తి మీకుందా? ఆ శక్తి లేనప్పుడు ఇక్కడ ఇందిరా పార్కులో పండుకోవద్దు. ఆ శక్తి కావాలనుకుంటే, మీరు రైతులకు మేలు చేయాలనుకుంటే జంతర్ మంతర్లో నిద్ర చేయండి. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు మీరు తీర్చండి. అంతే తప్ప అసందర్భంగా రైతుల్ని గందరగోళం చేయొద్దు. అధికారం వచ్చి సంవత్సరం దాటక ముందునే మొదటి పంట కాలంలోనే మొదటి తొలకరలోనే మేము బాకీ ఉన్నటువంటి రైతు బంధం చెల్లించాము. రైతు బీమాని కూడా ఇబ్బంది పడకుండా రైతు బీమాకి కూడా మేము చెల్లించాం. పంట నష్టానికి కూడా ఫసల బీమా యోజన అన్నారు. మీ దేశం మొత్తానికి రైతులు ప్రీమియం కట్టగలుగుతారా? పంట నష్టానికి మేము ప్రతి ఎకరానికి మేమే ప్రీమియం కట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 69 లక్షల మంది రైతులకి ఇన్సూరెన్స్ పంట బీమా చేస్తామని చెప్పి మేము మీ దాంట్లో జాయిన్ అయ్యాం, లెటర్ రాసాం కేంద్ర ప్రభుత్వానికి. మీరు మరి మా తెలంగాణ రైతులందరూ ప్రీమియం మీరు కట్టగలుగుతారా? వాళ్ళ పంట నష్టాన్ని ఇవ్వగలుగుతారా? మీరు జిఎస్టీ పేరు మీద రాష్ట్ర ఖజానాన్ని అందరినీ వసూలు చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సమకూర్చకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టుకుంటూ ఇటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మకిల పుయ్యాలనుకుంటే అది మీకంటుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందుతాయి. వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేసి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం 31,000 కోట్లు ఈ సంవత్సర కాలంలోనే మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది. కాబట్టి ధర్నా చేసినటువంటి ప్రముఖులందరికీ విజ్ఞప్తి, మీరు ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తారా? ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి. దీని చిల్లర రాజకీయాలకు వాడుకోవద్దు. ఈ దేశానికి